అందరూ బాగున్నారా? చాలా రోజులైనట్టుంది వీడియోస్ చేసి కదా. సో 1 మంత్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ లోపు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? అంటే ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కాబట్టి లేట్ చేస్తారు. ఓకే, మనం అనుకునే టైంకి అయితే రావు. మీ సెమ్ రిజల్ట్స్ కూడా ఇంకా స్పీడ్గానే వచ్చినాయి. ఒక్కోసారి నెల 15 రోజులు కూడా పట్టచ్చు. ఓకేనా? మీకు ఒక 10 రోజులను వదిలేశాడు, 10 రోజుల లోపే వదిలేడు మీ రిజల్ట్స్ని. సో రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది ఇంకా 1 వీక్ పట్టచ్చు, 2 వీక్స్ కూడా పట్టచ్చు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ లోపు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ డౌట్ అనేది ఈ టెన్షన్ అనేది తీసేయండి ఇంకా. ఓకే, మీ వర్క్ మీద మీరు ఫోకస్ అనేది చేయండి, సరేనా? ఎందుకంటే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది మనం హోప్ పెట్టుకోలేము. ఓకేనా? రావడం అయితే వస్తాయి, రావడం అనేది ఎప్పటికైనా వస్తాయి. ఓకే, కానీ లేట్ అవుతాయి అంతే. ఓకేనా? అదనమాట సంగతి. అండ్ మిడ్ క్వశ్చన్ బ్యాంక్స్ వచ్చినప్పటికీ మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. సో ఒక్క M2 తప్ప, M2 వచ్చినప్పటికి రేపు మార్నింగ్ కల్లా నేను గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉన్నాయి. ICME, B3 ఇంగ్లీష్ ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ పేపర్స్ అంటే ఇప్పుడు వచ్చే మిడ్ క్వశ్చన్ పేపర్స్ కాదు, లాస్ట్ ఇయర్ మిడ్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఓకే, లాస్ట్ సెమ్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ సెమ్ ఉన్నాయి అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. సో జాగ్రత్తగా చదివితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు ఈ మిడ్లో. ఓకే, అండ్ ఇంకొకటి నా నుంచి ఒక సజెషన్ ఇస్తున్నాను, వినండి. లాస్ట్ సెమ్లో జరిగిన మిస్టేక్స్ ఈ సెమ్లో జరగకుండా చూసుకోండి. లాస్ట్ సెమ్లో మనం తెలియక మిస్టేక్స్ అన్నీ చేసాం. ఏం చేసాం? క్లాసులకు సరిగ్గా వెళ్ళకపోవడం, ఓకే, సబ్జెక్టులు సరిగ్గా చదవకపోవడం, గ్రేడ్లు తక్కువ రావడం, ఇలా జరిగినాయి. ఆ మిస్టేక్స్ అనేవి ఈ సెమ్లో అనేది రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకేనా? అటెండెన్స్ వచ్చినప్పటికీ 75% మెయింటైన్ చేయండి మినిమం. నెక్స్ట్ సబ్జెక్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ సెమ్లో ఎవరికైతే సబ్జెక్ట్ లాగినాయో, ఓకే, వాళ్ళు కొంతమంది రీవాల్యుయేషన్ పెట్టని వాళ్ళు ఉంటారు. సబ్జెక్ట్స్ ఆగిన వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టని వాళ్ళు అయితే ఉంటారు. అంటే ఎందుకులే ఈ సబ్జెక్ట్ ఎలాగ అవ్వదులే అనుకుని సబ్జెక్ట్స్ రీవాల్యుయేషన్ పెట్టని వాళ్ళు ఉంటారు. ఓకేనా? వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సప్లీలో ఎలాగైనా సరే క్లియర్ చేసుకోండి సబ్జెక్ట్ని. ఓకేనా? మీకు సప్లీ వచ్చినప్పటికి ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు సెమ్ జరుగుతున్నప్పుడే జరిగిపోతుంది సప్లీ కూడా. ఓకేనా? ఒకరోజు రెగ్యులర్, ఒకరోజు సప్లీ, అలా జరుగుద్ది. ఓకే, ఒకరోజు M2 జరిగితే దాని నెక్స్ట్ డే M1 అనమాట. M1 సప్లీ అనేది ఎట్టి పరిస్థితులైనా సరే మీ సెమ్తో పాటు క్లియర్ చేసుకోండి. ఇప్పుడు కూడా మీకు క్లియర్ అవ్వలేదా, మళ్ళీ మీరు జూనియర్స్తో రాయాల్సి వస్తుంది. ఓకేనా? జూనియర్స్తో రాసినప్పుడు పేపర్ ఎలా వస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేము. ఈజీగా రావచ్చు, అది టఫ్గా కూడా రావచ్చు. ఓకేనా? అందుకని మీరు ఇప్పుడు క్లియర్ చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే, అది బాగా చదివి బాగా రాయండి. ఓకేనా? సెమ్తో పాటు సప్లీ కూడా క్లియర్ అయిపోవాలి ఇప్పుడు. ఓకేనా? అది. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.